వాడికి డబ్బులు వాడికి ఇచ్చేసాడు. స్టార్ట్ అయినట్టుందా? చలో, బాగుందా పంచ? ఎక్స్ట్రా పంచ్ తేవాల్సింది సుష్మా. ఒకవేళ షర్ట్ తీయమంటే ఆ కండువా ఉంది కదా, టవల్ కానీ కండువా కానీ సరే. ఇప్పుడైతే మార్నింగే రెడీ అయ్యి బయలుదేరాం అనమాట. యాక్చువల్గా ధనుర్మాసం అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ చేస్తారు అభిషేకం అన్నారు. అందుకోసం మా ఆయన పడుకోలే, మేము 2 hours అయినా పడుకున్నాం. ఇప్పుడైతే వెళ్తాం. ఆల్రెడీ సుప్రభాతం స్టార్ట్ అయింది, అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా. మళ్ళీ ఏం చెప్పారు? గేట్ నెంబర్ 6 కానీ 7 కానీ వెళ్ళమన్నారు. అభిషేకం కౌంటర్ వచ్చి నెంబర్ 18 అంట టికెట్ తీసుకోవడానికి. నేను కూడా షర్ట్ వేసుకొచ్చినా. నువ్వు వేసుకోలేదు, నేను చెప్తాను. వేసుకొచ్చేస్తావా? మేము మళ్ళీ వెళ్ళి టికెట్ తీసుకొని వస్తాం. వెళ్ళినా ఓకే. అడుగుదాం. ఏమండి లోపల షర్ట్ వేసుకోవచ్చా? షర్ట్ ఓకే, షర్ట్ ఓకే, ఓన్లీ మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ పంచ కట్టుకొని వెళ్ళాలి అండ్ షర్ట్ వేసుకోకూడదు, కండువా వేసుకోవాలి. మా ప్రభంజనకి మరి అక్కడికి వెళ్ళాక తీయించేస్తారేమో. ఉందా? అదే వెళ్ళదు కదా, అది పెద్దది లుంగి లాంటిది. ఇక్కడ కొందాం కావాలంటే. మా అబ్బాయికి సిగ్గు. కొంచెం ఫాస్ట్గా, మాకు టైం అయిపోతుంది. నేను డబ్బులు ఇస్తాను. చలో పద. చలో కంగారు పద. లైఫ్లో ఫస్ట్ టైం మంత్రాలయం వచ్చిన మాకు లైట్ల వెలుగులో టెంపుల్ చాలా అద్భుతంగా అనిపించింది. రూమ్స్ దొరకకపోవడం వల్ల మరి ఏ కారణం చేతో చాలా మంది భక్తులు గుడి ఎదురుగానే పడుకున్నారు. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, సీనియర్ సిటిజన్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎవరికి ఇబ్బంది లేకుండా, అలాగే విఐపీస్కి అంటూ సెపరేట్గా గేట్లు అయితే ప్రొవైడ్ చేశారు. ధనుర్మాసం అయినప్పటికీ ఎర్లీ మార్నింగ్ కావడంతో క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. గర్భగుడి పక్కనే స్వామివారికి సాయంత్రం వేళ చేసే పల్లకి సేవ, గజారోహణ సేవ, ఇలాంటి చాలా సేవలకు ఉపయోగించే బంగారు పల్లకి, వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. అది చూసారా రవి? నేను కూడానా? చెంగాలమ్మ టెంపుల్. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా, విశాలంగా ఉంది. ఎంతో విశాలంగా ఉన్న గుడి ప్రాంగణంలోనే మనకి సేవలకు కావాల్సిన టికెట్లన్నీ ఈజీగా దొరుకుతున్నాయి. కావలసిన రోజునాడు కావలసిన సేవ గురించి మనం ఆన్లైన్లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు. కానీ అనుకోకుండా ప్రయాణం చేసి వచ్చే భక్తులకి ఇలా గుడి ప్రాంగణంలోనే సేవలకు టికెట్లు దొరకడం అనేది చాలా మంచి పద్ధతి. అంటే 7-8 కౌంటర్లో అంటే గర్భగుడికి ముందు హుండీలే ఉన్నాయి. హుండీ ఉంది అభిషేకంకి. 5 o'clock అభిషేకం లోపల పంపిస్తారు. అదే అప్పుడు కనక మహాపూజ ఎంతసేపు పడుతుంది? ఈ పెద్దది అందుకన్నా మనిషి పూజ కనక మహాపూజ తీసేసుకుందాం. సో కనక మహాపూజ టికెట్ అయితే తీసుకున్నాం. అంటే వేరే వాళ్ళని చెప్పి వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, కానీ అది సేమ్ అదే లైన్లో వెళ్తాం. అండ్ అఫీషియల్గా మనం అందరి భక్తుల్లాగే డబ్బులు కట్టి వెళ్తే ఆ ఇచ్చే ప్రసాదం అవి కూడా చక్కగా ఇస్తారు అని చెప్పి అంటున్నాం. దీంతో పాటు వస్త్రం, విగ్రహం, ప్రసాదం అన్నీ ఇస్తారంట. ఏదో మంచిదే అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ మాంచాలమ్మ గుడికి వెళ్తాం. ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి కూడా దండం, అది వాళ్ళ నమ్మకం. ఈ ప్రదక్షిణ ఇవన్నీ కూడా సేవ అంటారు, సంకల్ప సేవ అని. అంటే ఒక దీక్ష తీసుకుంటారు, అయ్యప్ప స్వామి దీక్ష, అలాగే రాఘవేంద్ర స్వామి దీక్ష లాగా అలా తీసుకుని చేస్తారు.
మాంచాలమ్మ టెంపుల్ అన్నమాట. అక్కడికి వెళ్ళి చక్కగా మేము దర్శనం చేసుకున్నాం. బాగా అయింది, అంటే దగ్గరుండి మాకు హారతి ఇప్పించారనమాట. అది కూడా కొంచెం హ్యాపీ అనిపించింది. మాంచాలమ్మ అనేది అంటే రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ బృందావనం, అంటే దీని బృందావనం అంటారు. బృందావనం కట్టడానికి ఈవిడిని ఫస్ట్ ప్లేస్ అడిగితే ఈవిడిస్తే ఇందుకు కట్టారు. అందుకే ఫస్ట్ మిమ్మల్ని దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకోవాలన్నారంట. అందుకని ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవాలంట. సో ఇప్పుడు మాంచాలమ్మ దర్శనం అయిపోయింది కాబట్టి ఇలాగ కనక మహాపూజ టికెట్ తీసుకున్నాము కాబట్టి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదో సంకల్పం చేస్తారని అక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సంకల్పం చేయించుకున్న తర్వాత సేవకు వెళ్తాం. గేట్ నెంబర్ 6కి వెళ్ళాలి. గేట్ నెంబర్ 6 ఇదే. ఇక్కడ సంకల్పం ఏదో చెప్తారంటారు కదా. అన్ని రకాల సేవలకి ఇక్కడ చేసే సంకల్పం. ఒక రోజులో రకరకాల సేవలకు టికెట్లు తీసుకున్న వాళ్ళందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి సంకల్పం అనేది ఒకేసారి చేస్తారు. అలా సంకల్పం పూర్తయిన తర్వాత అక్షింతలు ప్రసాదం ఇచ్చి దర్శనానికి వెళ్ళమంటారు. అమ్మయ్య, మా దర్శనం అది అయితే బాగా అయిపోయింది అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రదక్షిణాలు, వన్ స్టెప్ ప్రదక్షిణ దాన్ని ఏమంటారు తెలియదు, అడుగు పెట్టాయి. బట్ ఇక్కడ ఏంటంటే దానికన్నా చాలా జనాలు ఎక్కువ వచ్చాయి. ఏమైనా కావాలా? బట్టలు తీసుకెళ్ళాలి. ఎంతమంది జనాలు కానీ నాకు బాగా నచ్చింది. ఎంత పెద్ద బాగుందో అవన్నీ స్టోరీ ఉన్నట్టుంది అక్కడ. చాలా బాగుంది. సేవలు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ 10 నెంబర్ కౌంటర్లో ప్రసాదాలు ఇస్తారు అని చెప్పారు. ఇక్కడ మనం బుక్ చేసుకున్న సేవ పూర్తయిన తర్వాత వచ్చి రసీదు చూపిస్తే మనం బుక్ చేసుకున్న సేవకి తగ్గ ప్రసాదం ఏదైతే ఉంటుందో అదైతే మనకి ఇచ్చేస్తారు. ఇది పరిమళ ప్రసాదం అంటారు దాన్ని. రెడ్ కలర్ ఆ పట్టిక బెల్లం లాగా స్వీటే బాగుంటుంది. అంటే అది మామూలుగా ఇప్పుడు అన్నవరం ఎలా స్పెషల్, ఇక్కడ ఈ స్పెషల్ అంటారు ప్రసాదం. అండ్ మనకి గుడి పక్కనే ఇలా లాడ్జ్ అలా కూడా ఉన్నాయి. సత్రాలు దొరకకపోతే అక్కడ కూడా ఉండొచ్చు అనమాట. మేబీ ఇవి నాకు తెలిసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చేమో. సో అన్ని టెంపుల్కి దగ్గరలోనే చాలా ఉన్నాయన్నమాట. ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. కానీ పార్కింగ్ లేదు. ఎక్కడ పార్కింగ్? అవును, పార్కింగ్ లేదు. అంటే ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అది ఓకే. ఇక్కడ ప్లేన్ కి ఉండదు, ఓన్లీ ట్రైన్ బస్సు. ప్లేన్ కాదు, ట్రైన్. కానీ ఇక్కడ తక్కువ రేటే. వాళ్ళ కొంచెం ముందు ఆన్లైన్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ రేటు, 500 అలా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా ప్రపంచం వాడికి నిద్ర వస్తుంది. ఇక్కడ ఇంకా తుంగభద్ర రివర్ అవన్నీ కూడా చూడొచ్చంట. సో ఒకసారి రూమ్కి వెళ్ళి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని డ్రైవర్ గారి షర్ట్ అది మార్చుకున్నాక మళ్ళీ ఆ రివర్ అవి చూడడానికి వెళ్తాం. ఇక్కడ కనిపించేవన్నీ కూడా సత్రాలే. వచ్చే భక్తులకి వీలుగా ఉండడానికి దేవాలయం వారే ఇవన్నీ ఏర్పాటు చేశారంట. బయటికి సత్రాల బిల్డింగ్ కనిపించకుండా చక్కని బొమ్మలతో దేవాలయ చరిత్ర తెలిపే విధంగా ఇక్కడ అందంగా తీర్చిదిద్దారు. ఆ దీపాలు వెలిగించి నదిలో వదులుతారు అంతే. నీళ్లున్నాయమ్మా అసలు? అంతేనా? మరి నదిలో వెలిగించడానికి తీసుకున్నావు? అవునా, సరే. చిలకంటారా? చిలక చేస్తా. వద్దొద్దు. రాము రాము ఏదో సాంగ్ ఉంది. ఏ సాంగ్? ఇప్పుడు ఆలోచించి టైం. స్నేహ గారిది. సరే, నువ్వు ఆలోచిస్తూ ఉండు, అది ఇలా పొడి చేస్తుంది. రాము చాలు చాలు చాలు. రాము ఏంటి రాము దగ్గర మోహన్ దగ్గర పెట్టుకో, కరిచేస్తుంది. అమ్మో కోపం వస్తుంది. వద్దు, ఇచ్చే వీడు భయపడుతున్నాడు. ఎరా ప్రభంజన్ నెత్తి మీద పెట్టు, తల మీద పెట్టు, వాడి తల మీద. కరవకూడదు అలాగా. ఎవరు ఏమ్మా కరుస్తావు నువ్వు? రాము
భయపడుతుంది, నీకు రెక్కలు కూడా ఓపెన్ చేసింది. నీ దగ్గర కూడా రామా భయపడు ఇచ్చేసేలే. ఖరాబ్ అయిందా నిన్న? నేను నీ దగ్గర చేయి పెడితే వద్దు ఇస్తాను. లేదే పర్వాలేదు. సరే కానీ గోవాలో ఖర్చులు పెడతాం, ఇక్కడ ఏముందిలే. చిలకని పట్టుకున్నా పదండి. మనం నైట్ ఆగి చూసినప్పుడు నీళ్లు ఉన్నాయి, ఇక్కడ లేదు. అక్కడ నీళ్లు ఉన్నాయో లేదో? నైట్ ఉన్నాయా? అది తుంగభద్ర దేవంట సుష్మా. స్నానం పెట్టేసి పరిమళ ప్రసాదం కౌంటర్ నందు పరిమళ ప్రసాదం పొందగలరు. మెయిన్ టెంపుల్ దర్శనం అయ్యి టిఫిన్ చేసిన తర్వాత మంత్రాలయం వచ్చినప్పుడు అందరూ తప్పకుండా చూడవలసిన బిచ్చాలి అనే గ్రామం చూడడానికి బయలుదేరాం. ఒక బేబీ వస్తుందా? బేబీ ఫేస్ వస్తుంది. ఓకే భయపడద్దు. లాస్ట్ టైం మేము శ్రీకుర్మ వెళ్ళినప్పుడు టాటాయిస్ గుడ్డు పెట్టడం చూస్తాం, ఇప్పుడు మేక పిల్ల పెట్టడం చూస్తాం. అంతా ఏదో ఒక నెక్స్ట్ జనరేషన్ చూస్తామేమో. ఏదైనా డివోషనల్ టూర్ లో అన్ని ఖచ్చితంగా ఇలాంటివి కనిపిస్తాయి. మా బూస్టర్ గా డెలివరీ గుర్తొస్తుంది నాకు పాపం. కానీ చూసా అంటే వాటికి రోడ్డు మీద వాటికి ఒక షెల్టర్ కూడా లేదు, దానికి ప్లేస్ లేదా. ఇంట్లో బెటరా? మరి ఇక్కడ ఏం చేస్తారు? మరి తీసుకెళ్ళట్లు ఇక్కడే. అయ్యయ్యో, మరి తీసుకెళ్ళు పాపం. ఫైటింగ్ చేస్తుంది రవి. అయిపోతున్నాం ఇంకా. పాపం చాలా టైం పట్టేటట్టుంది బేబీ రావడం. దానికి సరైన కేర్ కావాలి, అందుకనే వాటి షెల్టర్ తీసుకెళ్ళి చేస్తారు. దాని భయంగా కూడా ఉంటుంది. బయలుదేరుతున్నాం. బిచ్చాలిలో రాఘవేంద్ర స్వామి గారు చాలా సంవత్సరాలుగా నివసించిన ఇల్లు ఇది. అంతకు ముందు వచ్చిన తుంగభద్ర నది వరదల వల్ల చాలా వరకు పాడైపోతే తిరిగి రెనోవేట్ చేశారంట. ఇంతేనా? ఇదేనా ఇల్లు? ఇక్కడ ఉండేవారు ఆయన, ఒకప్పుడు ఆయన ఇక్కడ ఉండేవారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు. ఇదంతా రెనోవేటెడ్ అంట. వాదలకి మొత్తం అయిపోతే మళ్ళీ రెనోవేట్ చేశారు. ఆ ఇల్లు చూసిన తర్వాత అక్కడ పక్కనే రాఘవేంద్ర స్వామి గారు చాలా సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్కి వెళ్ళాము. బీవేర్ ఆఫ్ క్రోకడైల్స్ అంట. అసలు ఎక్కడన్నా చూస్తున్నావా? డేంజర్ ప్లేస్ అంట. ఇక్కడ ఉండవరా, వెళ్ళిపోయి ఉంటాయి నీళ్ళు లేవని. అది రాయ నాన్నకు కాలు పట్టేసే పాపం. ఓకే, బాగుందా? చల్లగా ఉంది. ప్రపంచం నచ్చిందా? నచ్చలేదంట. అసలు అంటే క్లీన్ వాటర్ అని కావాలి. ఇసుకగానే ఉంటుంది మరి చెరువు అంటే, నదంటే. సో ఫైనల్లీ మంత్రాలయంలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాము. ఒక్క పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ తప్ప. ఎందుకంటే అది మేము లెఫ్ట్ తిరిగితే అది రైట్ సైడ్ ఉంది,
మాకు అంతగా తెలియలేదు. యాక్చువల్గా నేను కూడా ఏంటంటే మంత్రాలయం ఒకటే కాదు, ఆ చుట్టుపక్కల కొన్ని బిచ్చాలేని ఆయన తపస్సు చేసిన ప్లేస్ ఉన్నాయని ఇవన్నీ చూసాను అనమాట. అందుకే వీళ్ళని కొంచెం వెళ్దాం అని పోరు పెట్టి, సరే డ్రెస్సులు మార్చేసినా ఏం మార్చేసినా రూమ్ అక్కడ వెకేట్ చేసి వచ్చాం. ఆన్ ది వే కదా ఒకసారి చూద్దాం అని చెప్పాను. కాబట్టి ఇవైతే కవర్ చేసుకుని కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు హ్యాపీగా గోవా వెళ్ళిపోవచ్చు. నా డివోషనల్ ట్రిప్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ రిక్రియేషనల్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం విషయంలో అన్నిట్లో బాగా జరిగింది, మీరు చూసారు. ఇక్కడ కమర్షియల్ గా కూడా లేరు. అవును, గాంగపూర్ వీటిలో ఉన్నంత కమర్షియల్ గా అయితే లేరు. చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. నీట్ గా కూడా మనుషులు కూడా చాలా బాగున్నారు, గుడి కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా తప్పకుండా రండి మంత్రాలయం. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ గోవా వెళ్ళిన తర్వాత ఇంకా నిక్కర్లు గెటప్లు అన్ని మారిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళే వే ఏంటి, వే టు ద బీచ్.